అలాగే సమాజంలో ఇక్కడ చిన్న సలహానది ఏదైతే గ్రామంలో ఇవాళ పంచాయతీ రాజ్ వ్యవస్థ రెండు పొంతలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటే గ్రామ సచివాలయం. నెహ్రూ గారు సభ్యులు చాలా అసహనంగా ఉన్నారు. సార్ అర్థం చేసుకోవాలి సార్. కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. కూర్చోమను, ఫినిష్ చేయమంటున్నాం అంతే. ఫినిష్ చేస్తున్నాను సార్. 5 నిమిషాలు కాదు 3 నిమిషాలు అవలే. మీరు అడ్డు వచ్చేస్తుంటే అలాగే నన్ను ప్రతిపక్షంగా చూడకండి. 12 నిమిషాలు అయింది సార్ గడియారంలో. అదే అది అధ్యక్ష, మీతో వాదన నాకొద్దు. నేను కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది ఏం లేదు. కూర్చోమన్నాం. ఎందుకంటే నాకంటా ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా నాకంటా సీనియర్లు కాదు. వారికి ఇచ్చిన టైం నాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత సభకు ఉంది. మీరు ఇస్తానంటే ఓకే, లేదనుకుంటే నేను కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. సభకు కూడా రావద్దంటే మానేస్తాను. జస్ట్ ఫినిష్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను సార్. సారీ, 10కి 10 సార్లు నన్ను అడ్డుకుంటే ఏదో నన్ను ప్రతిపక్షంగా చూస్తున్నట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అది కరెక్ట్ కాదండి. ఇక్కడ 2 వ్యవస్థలుగా పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటే గ్రామ సచివాలయం, ఒకటే ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి గ్రామ పంచాయతీ. ఈ 2 వ్యవస్థల్ని కూడా కలిపేసి ఒకే వ్యవస్థగా నడిపిస్తూ ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి పంచాయతీల యొక్క ఆజమాయిషీలో అధికారులందరూ కూడా గ్రామంలో పనిచేసేటటువంటి విధానాన్ని తీసుకొస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం. నెక్స్ట్ ఖరీఫ్కైనా సరే మనం ఆ 31,000 ఎకరానికి కూడా నీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సభ దృష్టికి తేవడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క సువర్ణాస్తాలతోటి మల్లవరం ఎత్తిపోతల పథకం అని చెప్పి 130 కోట్ల రూపాయలతోటి పథకాన్ని శంకుస్థాపన చేయడం ప్రారంభించడం. సభ నిర్వహించలేను, దయచేసి కూర్చోండి సార్. కష్టం, ఇలా అయితే కష్టం, అర్థం చేసుకోండి. ఒక పక్క సభ్యులందరూ చేతులెత్తి మాట్లాడుతూ ఉంటే అర్థం చేసుకోవాలి. మీరంటే ఎనలేని గౌరవం ఉంది సార్. నా విమర్శ కాదు సార్, ఒక సభలో అందరికీ మాట్లాడే అవకాశం ఉండాలి. 20 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది సార్. ఇంకా కేశవ్ గారు 10 నిమిషాల్లో మొదలు పెట్టాలి. ఇంకా 3 కన్నా అవకాశం ఇవ్వాలి. ఏం చేయాలి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో శంకుస్థాపన చేశారు. 17% పనులు చేయడం జరిగింది. దీన్ని కేవలం చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చాడు. తెలుగుదేశానికి ఒక బ్రాండ్ వస్తుందనేటటువంటి దురాలోచనతో గత ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసింది. ఇవాళ దాన్ని మళ్ళీ అది శాంక్షన్ అయినటువంటి కార్యక్రమం. మీరు ప్రత్యేకించి ఇవాళ డబ్బులు ఏం కేటాయించక్కర్లేదు దానికి.